ఇప్పుడు ఎవరైతే ఈ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉండో తను 30 లక్షలు డైరెక్ట్ గా ఒక బాధితుడి దగ్గర తీసుకుండు. అతను మీ కాల్లోకి తీసుకోమంటే ఇప్పుడు నేను కాల్లోకి తీసుకోండి కాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఈ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడో అతను 30 లక్షల రూపాయలు తీసుకుండు. మీరేం మాట్లాడకండి, నేను మాట్లాడతా. ఏం పేరు ఆయన పేరు? మధుసూదన్ రెడ్డి ఫోన్ చేస్తాడు. ఓకేనా? హలో హలో మధుసూదన్ రెడ్డి గారు, నేను సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నా. మీతో యాంకర్ మురళీకృష్ణ గారు మాట్లాడతారట. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేయండి. ఇదిగోండి. హలో మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే అండి. ఎక్కడండి మీది? కర్నూలు. ఓకే, రాయలసీమ. రాయలసీమలో ఎక్కడ? కర్నూలులో. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మంగ్లీ గారి వివాదం ఏదైతే 150 కోట్ల స్కామ్, 200 స్కామ్ అని ఏదైతే ఇది ఆరోపణలు వస్తున్నాయో, అడ్వకేట్ సుబ్బు గారు మీకు మీ వైపు ఉండి పోరాటం చేస్తున్నారో అది వాస్తవమేనా? 100% వాస్తవం సార్. అది మీరు ఏమి ఇన్వెస్ట్ చేశారు మంగ్లీ గారి సంస్థలో? మేము ఇక్కడ మేము మొత్తం 2.5 కోట్లు చేస్తాం సార్ ఇక్కడ కర్నూలు నుంచి. 2.5 కోట్లు? 2.5 కోట్లు, 2.70 లక్షలు. అంటే వాళ్ళు ఏమి ఆశగా చూపెట్టి లేకపోతే ఏం హామీ ఇచ్చి మీరు 2.5 కోట్లు కట్టించుకున్నారు? మా కర్నూలు పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ చూపిస్తున్నారు సార్ మాకు. సిమెంట్ ఫ్యాక్టరీ? ఇంకా అక్కడ హాస్పిటల్, స్పా సెంటర్, పబ్బు అవన్నీ ఉన్నాయని చెప్పి చూపించారు అనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా అన్ని ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క వర్క్ వచ్చాడు, ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ కి వచ్చాడు అనమాట. వాళ్ళ తమ్ముడు ఎవరు? శివ చౌహాన్. శివ చౌహాన్ గారు. ఓకే. వచ్చి ఇట్లా మాతో పెట్టుబడులు పెట్టండి, ఇట్లా మధు ఉంటాడు, రమావత్ మధు ఉంటాడు, మీరు ఇక్కడ పెట్టారు, మీ ఒకప్పుడు మీతో కూడా వర్క్ చేశాడు కదా, మీతో పాటు ఇప్పుడు కోర్టు సంపాదిస్తాడు, మాతో పాటు మేము బ్యాక్ అండ్ కూడా నడిపిస్తుంటాం, రమావత్ మధు కలెక్షన్ చేస్తున్నాడు, మీకు 100% భయం ఏమి ఉండదు, 100% పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పినాడు అనమాట. మీ కర్నూలు పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీ జీవితాలు మారుతాయి, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మాతో డబ్బులు తీసుకున్నారు సార్. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే పబ్ ఉంటే, లేకపోతే ఇంకోటి స్పా ఉంటే, ఇంకోటి ఉంటే దాంట్లో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమన్నారా? అవి రావడం వల్ల ఇంకా మీకు ల్యాండ్ లో పెట్టమన్నారా? ఏంటి క్లారిటీ ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు, ఒక పార్ట్నర్ గా మాతో పాటు పార్ట్నర్ గా ఉంటారు. ప్లస్ మళ్ళీ ఫస్ట్ కొంచెం అమౌంట్ ఇచ్చాము, దాని తర్వాత మేము ల్యాండ్ ఇస్తాం మీకు షూరిటీగా, ఎక్కువ రిటర్న్స్ చేయండి అని చెప్పి. మేము ఎక్కువగా ల్యాండ్ ఇస్తున్నారు కదా, ఇంకా మంగ్లీ వారు ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మనం పార్ట్నర్ ఉంటామని చెప్పి మేమంతా ఇన్వాల్వ్ అయినాం సార్. అప్పుడు మేము అసలు ఇక్కడ 150 మంది ఉన్నాం సార్ మనతో పాటు. అయితే ఏం జరిగింది మరి? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు, మీరు ఇచ్చినట్టు మీ మధ్యలో జరిగిన ఒప్పందం ప్రకారం ఏమన్నా జరగలేదా? వాళ్ళు చెప్పారు సార్. ఫస్ట్ రమావత్ మద్ అనే పర్సన్ ఒకప్పుడు మాతో పాటు కంపెనీలో పనిచేశారు సార్. అతను మీతో పాటు పనిచేశాడు. 2021లో పనిచేశాడు అనమాట. నేను టీమ్ లీడర్ ఉంటే సార్ అప్పుడు అక్కడ అగ్రికల్చర్, మన హెల్త్ డిపార్ట్మెంట్ అనమాట. అప్పుడు చేస్తూ మళ్ళీ 2021లో రిజైన్ చేసి పోయినాడు అనమాట పిల్లడు. మళ్ళీ 2025 జనవరిలో మా కర్నూలుకి వచ్చారు సార్. అతను కర్నూలుకి వచ్చి ఇట్లా ఫార్చూనర్ కార్లు తీసుకొచ్చి రిసార్ట్ లో హోటల్ బుక్ చేసినాడు. చేసి ఇట్లా నేను మంగ్లీ వాళ్ళతో బిజినెస్ టైప్ లో ఉన్నా, వాళ్ళ సిస్టర్ ని కూడా నేను చేసుకుంటున్నా, అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుంది, మీరు కూడా అందరు రావాల్సింది, దాంతో పాటు మీరు చేస్తున్న వర్క్ లో మీకు గ్రోత్ లేదు, ఇప్పుడు మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మనకి మంగ్లీ వాళ్ళు ఉన్నారు, నేనున్నా, మేము చూసుకుంటామని చెప్పి చెప్పారు సార్. అప్పుడు స్టార్టింగ్ లో మేము నమ్మలేదు సార్, మేము మంగ్లీ వాళ్ళు అంటే నమ్మలేదు. తర్వాత వాళ్ళ తమ్ముడు అన్నిటి బిజినెస్ ఏరియాలకు వచ్చేవాడు అనమాట. ఇంకా మంగ్లీ వాళ్ళతో దిగిన ఫోటోలు, వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళాం, మేము కూడా వెళ్ళాం, 5-6 సార్లు వెళ్ళాం. అంటే అప్పుడు మేము ఇంకా నిజంగా వీళ్ళతో పాటు మంగ్లీ ఉందని చెప్పి చూసాం అనమాట. చూసి అప్పుడు నమ్మి పెట్టేశాం సార్. అప్పుడు ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిందా, లేకపోతే ఏంటి మీ ఇప్పుడు ఆరోపణ? ఫస్ట్ వాళ్ళు కొద్ది పెట్టినప్పుడు అమౌంట్ ఇచ్చినారు సార్ కొంచెం వరకు, తర్వాత ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఎక్కువ తీసుకొని ఇంకా క్లోజ్ చేశారు అనమాట. క్లోజ్ చేసి ఇప్పుడు రమావత్ మధు కేసు అయింది సార్ అతని మీద. అంటే ఇప్పుడు మీకు ల్యాండ్ ఇవ్వలేదు, మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదా? మాకు అసలు లాభాలు ఏముంది, మేము పెట్టిన డబ్బులు ఇవ్వమంటే కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు ఏమంటున్నాడు రమావత్ మధు? ఏమంటున్నాడు శివ చౌహాన్? ఏమంటున్నాడు? వాళ్ళు ఇప్పుడు రమావత్ మధు కులం కాడు వాడుకుంటున్నారు సార్. ఇట్లా మీరు ఇట్లా నా మీద డబ్బులు అడిగారు, మీ మీద నేను కేసు చేస్తా, మీరు నా మీద పెట్టా, నేను డబ్బులు ఇచ్చి 15 రోజులకి బయలు ఇప్పించుకుంటా. మంగ్లీ గారిని సంప్రదించారా మీరు? అడిగినాం సార్, మనకి రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. అప్పుడే రెస్పాన్స్ అవ్వట్లేదు. వాళ్ళ తమ్ముతో నేను ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసిన, వాళ్ళు ఏమన్నారంటే మీరు మీడియా దగ్గరికి ఎందుకు పోయినారు, డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా అని అన్నాడు వాళ్ళ తమ్ముడు. మొత్తం వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది సార్. మా దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది, మా జనాలు కూడా చెప్తారు అనమాట. ఓకే. ఒక రీసెర్చ్ పార్టీలో 50 నుంచి 100 మంది మేము కూర్చున్నాం సార్. అక్కడ రామావత్ ముందు అందరి ముందు చెప్పినాడు, నేను వాళ్ళ చెల్లెని చేసుకోబోతున్నాను అని చెప్పి ఆ నెంబర్ చూపించినాడు, ఆ ఫోటోలు కూడా చూపించినాడు. మేము ఇంకా అందరూ నమ్మేసి పెట్టేశాం సార్. అక్కడ చాలా అంతా ప్యూర్ పీపుల్ సార్ ఇక్కడ ఉండేదంతా.
అందరు ఇట్లా రోడ్ల మీద ఉన్నాం సార్ ఫ్యామిలీస్ మొత్తం. దీనికి మేము మాకు న్యాయం చేస్తారని చెప్పి సుబ్బు సార్ నమ్మిన కొంచెం చాలా వరకు పోరాడుతున్నాడు. సార్ కూడా కానీ ఇవరకు లైవ్ లోకి తీసుకుంటే వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మాట్లాడి సుబ్బు అనే అడ్వకేట్ ఫేమస్ కావడం కోసం చేస్తున్నాడు, ఎటువంటి ఆరోపణలో ఆయన చేసే ఆరోపణలో కానీ ఎటువంటి వాస్తవం లేదు, బాధితులు కూడా ఏం ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు, మాకు ఏం సంబంధం లేదు, అసలు మా కంపెనీ లేదని చెప్తున్నాడు. సంబంధం లేకుంటే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినారు సార్, నా కార్లో వచ్చినారు సార్, లంచ్ చేసాము, టెంపుల్కి వెళ్ళాము, ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా కంపౌండ్ కట్టి వచ్చినాడు, దీనిలో బాగా రిటర్న్స్ వస్తాయి, మీరు చేయొచ్చు 100% చేయొచ్చు అని చెప్పాడు. నాతో ఓపెన్ చెప్తే అబద్ధం సార్, నాతో పాటు ఉన్న 20 మంది కూడా చెప్పినాడు అక్కడ. ఇంకా దేవరకొండ ఉంది కదా సార్, కొండమల్లపల్లి ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చాడు అతను. ఓకే, మేము నార్మల్ పీపుల్ సార్, మాతో ఏం అవసరం అవుతుంది, మాకు అసలు ఎట్లా పరిచయం అవుతాను, రామావత్ మొదటి నుంచే కదా పరిచయం. మీరు అడ్వకేట్ సుబ్బుని ఎట్లా సంప్రదించారు? మాకు ఒక లీడర్ ఉన్నారు సార్ ఇక్కడ, ఆ లీడర్ ని పట్టుకొని పోతే సుబ్బు సార్ ని పరిచయం చేశారు అనమాట. మేము ఇంకా సుబ్బు సార్ దగ్గర పోయి మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి మొత్తం కూర్చున్నాము. మాతో పాటు ఇప్పుడు పోరాడుతున్నాం అనమాట. ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం బాధితులు? మొత్తం 130 మంది ఉన్నారు సార్. 130 మంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మాకు న్యాయం చేయాలి సార్. ఓకే ఓకే. సో ఇది అడ్వకేట్ సుబ్బు గారు చేస్తున్నటువంటి పోరాటంలో, బాధితుల పక్షాన చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉందని, ధర్మం ఉందని, అది నిజంగా జరిగిందనేది కొంతవరకైతే మనకు అనిపిస్తూ ఉన్నది, కొంతవరకు కాదు. బాధితులతో మాట్లాడిన దాన్ని బట్టి, అడ్వకేట్ సుబ్బు గారు చూపించినటువంటి ఆధారాలను బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా మంగ్లీ గారి ప్రమేయంతో జరిగినటువంటి ఈ స్కామ్లో లేదా ఈ అవినీతిలో భాగస్వాములైన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా ఇతరులు కానీ తక్షణమే స్పందించి బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసి మీ యొక్క హుందాతనాన్ని కాపాడుకుంటారని, మీ యొక్క క్రెడిబిలిటీని కాపాడుకుంటారని విశ్వసిస్తూ, ఒకవేళ ఇవన్నీ తప్పుడు ఆరోపణలే కావాలనే చేస్తున్నారనే ఒక ఆరోపణల నేపథ్యంలో మీరు ప్రజల ముందుకు రండి, మీడియా ముఖంగా మాట్లాడండి, వాళ్ళు చూపెట్టిన వాటికి, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు ఇవ్వండి. అవి కాకుండా మాకు సంబంధం లేదని తప్పించుకుంటే మాత్రం సమాజంలో ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఖచ్చితంగా బాధితుల పక్షాన అడ్వకేట్ సుబ్బుతో పాటు సమాజంలోని మీడియా సంస్థలు కూడా ఉంటుందని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ.